బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటున్నాం, పెళ్లిళ్ళు లేట్గా చేసుకుంటున్నారు. కొంతమందికి పెళ్లిళ్ళు అవ్వట్లేదు, కొంతమంది పెళ్ళైనా డైవర్స్ తీసుకుంటున్నారు. ఇంకొంతమంది అన్ని బాగానే ఉన్నా కొన్ని చిన్న చిన్న మనస్పర్ధల వల్ల దగ్గరగా ఉంటూ దూరంగా ఉన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. ఇంకొంతమంది విచిత్రమైన వాళ్ళ ప్రపంచంలో జీవిస్తూ కొన్ని వార్తలు మనం వింటూనే ఉన్నాం. కానీ అసలు ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు జరుగుతున్న పరిణామాలు ఏంటి, అసలు ఏమవుతుంది, ఇది ఒక టాపిక్ అండి. దీని గురించి మనతో చర్చించడానికి ముఖేష్ గారు మనతో ఉన్నారని అడిగి తెలుసుకుందాం. ముఖేష్ గారు, అసలు ఏం జరుగుతుంటారు, మోజు తగ్గుతుందంటారు, అసలు ఏం జరుగుతుంది? అంటే ఈ పేపర్ లో ఒక బలమైన కథనాన్ని మనం చూస్తా ఉన్నాం. మోజు తగ్గుతుంది, దశాబ్ద కాలంలోనే మారుతున్న సీన్, 10 సంవత్సరాలలోనే సీన్ మారిపోయింది. భార్యాభర్తల మధ్య పెరుగుతున్న గ్యాప్, శృంగారంపై ఆసక్తి చూపని దంపతులు, డబ్బు సంపాదన పైనే ప్రధాన ఫోకస్, పని ఒత్తిడి, ఇతర సమస్యలతో స్ట్రెస్, చిన్న విషయాలకే ఫ్రస్ట్రేషన్, బెడ్రూమ్ లో ఫోన్ చూస్తూ టైం పాస్, వారానికి ఒకసారి కలవని జంటలు ఎన్నో, నగరాల్లో ఎక్కువగా కనిపిస్తున్న సమస్యలు, లైఫ్ స్టైల్ సర్వేలో వెలుగు చూస్తున్న నిజాలు. అన్ని నిజాలే ఈ పాయింట్లన్నీ. 1 2 3 4 5 6 7 8 9 ప్రధానమైనటువంటి విషయాలు. ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య శారీరక సంబంధాలు ఉండట్లేదు అనేది ఈ వార్తా కథనాల్లో కనిపిస్తున్నటువంటి ప్రధాన అంశం. పనంత అయిపోయిన తర్వాత ఇద్దరు బిడ్డెక్కి, అంటే నేను మాట్లాడుతున్నాను తప్పుగా అనుకోవద్దు, అంత అయిపోయిన తర్వాత కూడా భార్యాభర్తలు కాసేపు గతంలో ఇంకా వాళ్ళు సేద తీరే సమయం అంటే నిద్రపోయే సమయంలో మంచి మాట్లాడుకోవడం, మంచి చెడ్డ విషయాలు చెప్పుకోవడం చాలా ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, ఒక స్మార్ట్ ఫోన్, ఈయన ఇటు తిరిగి రీల్స్ చూస్తాడు, ఆమె అటు తిరిగి రీల్స్ చూస్తాడు. సో ఇక్కడ దీనివల్ల ఇంకా శారీరక సంబంధాలు ఏముంటాయి, భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏముంటది. నువ్వు పొద్దున్న ఆఫీసులో ఉంటావు, ఇంటికి పోయిన తర్వాత ఫోన్ చూస్తావు, ఇంకేముంటది ఇంకా. సో ఇది ప్రధానంగా హైదరాబాద్, బెంగళూరు, ఇలాంటి ముంబై ఇలాంటి నగరాల్లో ఇలాంటిది సమస్యలు పెరుగుతున్నాయి అని చెప్పేసి ఈ వార్తా కథనం అయితే చూస్తే మనకు అర్థమవుతుంది. మెయిన్ గా దీనికి తోడు పిల్లలు కావట్లేదు, పిల్లలు కలగట్లేదని, లేకపోతే ఒక పిల్లలతో సరిపెట్టుకోవడం, ఇవన్నీ మనం చూస్తాం. మొన్న మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, ఇంటికి 8-10 మందిని పిల్లల్ని కనండి అని చెప్పేసి. ఇప్పటికే మన జనాభా తక్కువ అవుతుంది, కనండి అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అయితే వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, భార్యాభర్తలు నువ్వెంత సంపాదిస్తున్నావు, నేనెంత సంపాదిస్తున్నావు, డబ్బు మీదనే ధ్యాస ఎక్కువ, పర్సనల్ లైఫ్ మీద ధ్యాస అంతా మర్చిపోతున్నారు. సో ఇది దీనికి ప్రధానమైనటువంటి కారణం. అన్ని బాగుండాలి, ఇది కూడా బాగుండాలి, ఇది కూడా బాగుంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు చాలా మంది చెప్తా ఉంటారు సెక్సాలజిస్టులు ఏమని, మీరు డైలీ శృంగారంలో చేయండి లేదా కలవండి, అలా అయితేనే మీకు ఫ్రస్ట్రేషన్ ఉండదు, మానసికంగా కొంత బాగుంటారు, హాయిగా ఉంటారని, విభేదాలు రావు, చాలా బాగుంటది, అక్కడనే బంధుత్వం బలంగా మొదలవుతుంది అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇవేందో పెద్ద ప్రవచనకారులు కూడా ముద్దు ముచ్చట ఉండాలయ్యా భార్యతోని అని చెప్పేసి చెప్తున్నటువంటి సందేశాన్ని కూడా మనం విన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు శృంగారంపై ఆసక్తి చూపని దంపతులు, డబ్బు సంపాదన పైన ప్రధాన ఫోకస్, పని ఒత్తిడి, ఇతర సమస్యలతో స్ట్రెస్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉదయం లేవగానే ఆఫీస్కి బయలుదేరిపోతాడు, అక్కడ ఏవో జరుగుతూనే ఉంటాయి, మన మీద రుద్దుతూనే ఉంటాడు, మెచ్చుకునేటోడు ఇవన్నీ మనసులో పెట్టుకుని బెడ్రూమ్ దగ్గర అవన్నీ నువ్వు ఆలోచిస్తే ఇంకా నీకు ఇంకేం సంతోషం ఉంటుంది. చిన్న విషయాలకే ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు భార్య ఏమన్నా అనగానే నువ్వు ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయినా, లేకపోతే భార్య కూడా జాబ్ చేస్తే భర్తనేమన్నా అయిన ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయినా, లేకపోతే భర్త ఏమన్నా భార్య ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవ్వడం, ఇవన్నిటికీ చెక్ పెట్టండి, ఇది మంచిది కాదు. భవిష్యత్తులో ఇలాంటి వాటి వల్ల ఇంకేదో పెద్ద రోగాలు వచ్చే ఛాన్స్ ఉందని కూడా కొంతమంది నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వారానికి ఒక్కసారైనా కలవని జంట నగరానికి ఎక్కువ చూడండి, బెడ్రూమ్ లో ఫోన్ చూస్తూ టైం పాస్, ఇంకేముంటది మనకు, దిక్కుమాలిన ఇన్స్టాగ్రామ్ చూసినామా, డాన్స్ చేసినామా, లైక్ కొట్టినామా, షేర్ చేసినామా,
దాని కింద ఏమేమి కామెంట్లు వచ్చినాయి, చెక్ ఇన్ కామెంట్ బాక్స్ అనగానే అదే ఓపెన్ చేసి చూసినామా, డైరెక్ట్ డిఎం అని పెడతారు. ఈ రకరకాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఇమేజ్ కూడా చూస్తే మనకు అర్థమవుతుంది, చెరో దిక్కు పడుకొని ఇక ఫోన్ చూస్తూనే ఉంటారు. ఇంకేముంటది, రాత్రి 12 ఒకటి అవుతుంది, ముచ్చట ఉంటుంది, ముద్దు ఉంటుంది, డైరెక్ట్ ఇంకా ఫోన్ చూస్తూనే ఉంటారు. ఇక గదే ముద్దు ముచ్చట అదే. సో ఇది మానుకోవాలి. ఇది భవిష్యత్తులో ఇలాంటివి చాలా పెద్ద ప్రమాదకరమైన సమస్యగా మారబోతుంది. ఇలాంటివి మీరు బెడ్రూమ్ లో వదిలేయండి. సో ఏది కూడా ఆర్టికల్ ఊరికే రాయరు, దాంట్లో ఎంతో నిజంగా ఉంటేనే నిజాన్ని ప్రపంచాన్ని చూపిస్తారు. సో మొత్తానికి దంపతులు శారీరకమైన సంబంధాలు పెట్టుకోవడంలో విఫలమవుతున్నారు. దీని ద్వారానే అక్రమ సంబంధాలు పెరుగుతున్నాయని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంటే అక్రమ సంబంధాలు అనేది కూడా ఒక మాట వాస్తవం. ఎందుకంటే చాలా మంది కొంతమంది సైక్రాటిస్టులు నాకు తెలిసిన వాళ్ళు ఏం చెప్పారంటే, కొంతమంది భర్తలు భార్యలతో ప్రేమకు ఉండకపోవడం, భార్యలు భర్తలతో ప్రేమకు ఉండకపోవడం, దీనివల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు పనిచేస్తున్న ప్రదేశాల్లో కానివ్వండి, లేకపోతే వాళ్ళు ఉంటున్న వాతావరణంలో కానివ్వండి, ఎవరైనా ప్రేమగా మాట్లాడితే అదే ప్రేమ అనుకుని భర్తని చూసి చూడనట్టు వదిలేసి వీళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకునేవి కూడా కొన్ని దారితీస్తూ ఉన్నాయి. ఇవి కొంతమంది సైక్రాటిస్టులు నాకు చెప్పిన విషయం, నాదేదో సొంత కవిత. సో దీనివల్ల కూడా అంటే ఒక భర్త భార్యపై ప్రేమ చూపించకపోవడం, అదేవిధంగా భార్య భర్తపై ప్రేమ చూపించకపోవడం వల్ల ఈ అక్రమ సంబంధాలు అనేవి కూడా ఏర్పడతా ఉన్నాయి. సో దానివల్ల ఎన్నో కాపురాలు కూలిపోయినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళు అన్ని రంగాల్లో ముందుండాలంటే చెప్పడంలో కూడా ముందున్నటువంటి పరిస్థితి అని మనం చూస్తున్నాం. సో ఇది నేను ఎగ్జాంపుల్ గా చెప్పాను, మనసుకు తీసుకోవద్దు. సొసైటీలో జరుగుతున్నటువంటి విషయం ఇదేది పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి పోతే అక్కడ అప్పుడెప్పుడో ప్రేమించిన ప్రియుడు వచ్చిందట. వాడట, నువ్వు నీ ఇద్దరు పిల్లల్ని వదిలేసిరా, లేకపోతే మీ ఆయన్ని వదిలేసిరా, అప్పుడైతేనే నిన్ను పెళ్లి చేసుకుంటా అంటే ఈ పిచ్చిది మొగన్ని చంపి పొరగళ్ళని చంపి ఆ దగ్గరికి పోయి చివరాఖరికి ఏమైంది, వాడు వదిలేసాడు వీడియో వదిలేసాడు, పెద్ద కేసు అయింది, చంపింది ఇదే అని తెలుసు. ఏమైంది ఇప్పుడు జైలు జీవితం అనిపిస్తుంది. ఏంది ఎటుపోతుంది ఇది? మనం సరిగ్గా ఉంటే, మీరిద్దరు సరిగ్గా ఉంటే మీకు ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి? మీ భర్తతోని కానీ భార్యతోని కానీ వాళ్ళ తప్పులు ఉంటే ఒకరినొకరు కలిసి సరిదిద్దుకోండి. లేదు నా వైఫ్ నా మాట ఇంటలేదు, నన్ను కేర్ చేస్తలేదంటే పెద్దల సమక్షంలో ఏదో ఒకటి మాట్లాడి నిర్ణయం తీసుకోండి. సో దీనివల్ల అంటే బీజం ఇక్కడ పడుతుంది, గ్యాప్కు బీజపడి ఇది ఎక్కడికెక్కడికో దారితీస్తుంది. చివరాఖరికి అయ్యో నా జీవితం ఎందుకు ఇట్లా అయిందని చెప్పేసి ఇద్దరు బాధపడాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. జీవితం ఆనందంగా అద్భుతంగా ఉండాలంటే భార్య భర్తలకు శారీరక సుఖం అనేది చాలా అవసరము. కొన్ని సందర్భాల్లో అంటే బయట నేను విన్నది చెప్తున్నా ఏంటంటే, కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు ఏదో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చి అసలు ఆ విషయం మాట్లాడుతని చిరాకు పడ్డం, అదేదో పెళ్ళైన వాళ్ళు కూడా దాన్ని ఏదో నేరంగా భావించడం అనేది సొసైటీలో కొంత జరుగుతుంది. ఇప్పటికైనా ఇలాంటివి కొన్ని తగ్గించుకొని మీకు మీరు బంధం బలంగా ఉంటాయి, మీ ఫ్యామిలీ బాగుంటుంది, పుట్టే పిల్లలు కూడా వాళ్ళకి మంచి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం. చీటికి మాటికి గొడవ పెట్టుకొని ఈ ఫోన్లు చూసుకుంటుంటాడు. ఇప్పుడు పుట్టే పిల్లలకు కూడా ఫోన్లు ఇస్తున్నారు. వాడు అన్నం తినకపోతే ఫోన్ ఇచ్చి ఏనుగమ్మాయి నువ్వు దిక్కుమాల వీడియోలు పెట్టి, ఓకే అది ఎప్పుడు నెలలో ఒకసారి పెడితే అది ఒకటి. ఇప్పుడు వాళ్ళు ఫోన్లు ఇస్తే గానీ వాళ్ళు అన్నం తినరు, లేకపోతే ఏడుస్తాడు. ఇవన్నీ ఏంది, అదో వీక్నెస్. ఇంకానికి నేను ఏడిస్తే వాడు ఫోన్ ఇస్తాడు, నేను ఏడవకపోతే వాళ్ళు ఫోన్ ఇయ్యరు, నన్ను మనం ఏం చేసినా నడుస్తుంది అన్నట్టు అనుకుంటది. సో చిన్నపిల్లల మీద నేను ఏదో రుద్దమని కాదు, ఎందుకంటే అది వ్యసనంగా మారుతుంది. ఇప్పుడు ఫోన్లో కనెక్ట్ అయ్యి పబ్జీ గేమ్ లో కనెక్ట్ అయ్యి 7వ తరగతి 8వ తరగతి పిల్లలు కూడా హాస్పిటల్ పాలవుతున్నారు. చిన్న పిల్లలు కూడా మానసికమైన లోపాలను కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది చెప్తా ఉంటే రకరకాలుగా దారిస్తూ ఉంటది. ఇక్కడ ప్రధానమైన వార్త ఏంటంటే, మోజు తగ్గుతుంది ఇద్దరి మధ్యలో, శారీరక సుఖం ఉండట్లేదు. అసలు ఫోన్నే ఇంకా వాళ్ళు ఫోనే ప్రపంచం అనుకుంటున్నారు, ఫోన్లోనే వాళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి దీని మీద ఇది ఏది నిప్పులేందో పొగరాదు, చాలా జరుగుతున్నాయి ప్రధానమైన నగరాల్లో. కాబట్టి ఈ విషయాన్ని మనం విశ్లేషిస్తున్నాం. సో ఇప్పటికైనా కొంత మార్పు తెచ్చుకొని భార్యాభర్తలు ఇద్దరు సఖ్యతగా ఉండాలి, ఎలాంటి గొడవలు లేకుండా, ఫోన్లో కనెక్ట్ కాకుండా శారీరక జీవితాన్ని సుఖంగా గడిపితే అది మీకు బాగుంటుంది, దాని తర్వాత మీ ఇద్దరి దాంపత్య జీవితానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే, లైఫ్ స్టైల్ సర్వేలో వెలుగు చూస్తున్న నిజాలు
ఈ లైఫ్ స్టైల్ సర్వేలో వెలుగు చూస్తున్న నిజాలు అంటే ఇవన్నీ వాస్తవాలు. ఇప్పుడు సర్వే అనేది ఎట్లా చేస్తారు అని చెప్పేసి చాలా అనుమానం ఉంటుంది. ఇప్పుడు జనాల్లో మనం బయట జనరల్ గా పబ్లిక్ అడుగుతాం, ఏంటి నీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది, ఇంకొంతమందిని అడుగుతాం నీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది. వాళ్ళు చెప్పినటువంటి సమాధానాన్ని కొంత మెజారిటీగా ఏదైతే ఉందో ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తారు. సో దీన్ని ఒక సర్వే రూపంలో చేస్తారు, లేకపోతే ఇంకా రకరకాలుగా చేస్తారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య విభేదాలు రావడానికి కారణం ఏంటి, అసలు శారీరక జీవితానికి దూరంగా ఎందుకుంటున్నారు అనేది ఒక కథనం. ఈ కథనంని ఉద్దేశించి అయితే మేమైతే మీకు చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే విడిపోవడానికి 100 కారణాలు ఎత్తుక్కుంటారు, కలిసి ఉండడానికి ఒక మంచి కారణం ఎత్తుక్కోండి, జీవితం అద్భుతంగా ఇంకా అద్భుతంగా ఉంటుందని మేమైతే చెప్తున్నాం. సో ఇది ఒక యూస్ఫుల్ కంటెంట్ కాబట్టి మీకేమనిపించిందో మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో అయితే తెలపండి. ఈ వీడియోని మ్యాక్సిమం వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి, ఎందుకంటే యూస్ఫుల్ కంటెంట్ కాబట్టి కనీసం మారే ఛాన్స్ ఉంది, ఒక హోప్ ఉంది. సో అందులో మీరు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు ఆడియన్స్. నిజంగా, ఎందుకంటే కొంతమంది ఈ మధ్య కాలంలో డైవర్స్ తీసుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. అసలు కోర్టులో 70% డైవర్స్ కేసులు ఉన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సింది. చూడండి, పెళ్లికి ముందు ఒకలా, పెళ్లి తర్వాత ఒకలా. అంటే ఇంకా పెళ్లికి ముందు నీకు అది కొనిస్తా ఇది కొనిస్తా, పెళ్ళైన తర్వాత ఏది కొనియడు, ఇక రోజు డ్యూటీకి పోవాలి, వచ్చే పైసలు కిరాయికి నూనె ప్యాకెట్లకే సరిపో, ఇదంతా కథ తతంగం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఫోన్ కనెక్టెడ్ అవ్వడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ పూర్వక సంబంధాలు దెబ్బతిని అది వివిధ రకాలుగా దారితీస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటివి మీకు కనిపించినట్టయితే, ఇవి నిజమే అనిపిస్తే మీరు కూడా బయట సమాజంలో ఇలా జరుగుతుందని ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాపిక్. నేను మీ దిలీప్ విత్ ముఖేష్ గారు. థ్యాంక్ యూ.